అతను దీపు చంద్రదాస్ ఆయన ఒక దళితుడు అక్కడ. కొన్ని రోజులుగా అంటే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ ఉన్న మొహమ్మద్ యూనస్ అనే గవర్నమెంట్ ఏర్పడిందో, యూనస్ గవర్నమెంట్ ఏర్పడింది బంగ్లాదేశ్ లో. అప్పటి నుంచి అక్కడ హిందువుల పైన టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. అతను దీపు చంద్రదాస్ ఆయన ఒక దళితుడు అక్కడ. ఆ దళితులైనటువంటి ఒకటే ఒక మాట అన్నాడు. మన సాయిబాబా అంటాడు, ఏమంటాడు, సబ్కా మాలిక్ ఏక్ అంటాడు. అతను ఒకటే మాట అన్నందుకు వాళ్ళు ఏమంటారు, ఒక నిరంకుశ తత్వం అంటే మేము ఎక్కువ ఇక్కడ మాకని అందరు తక్కువ అని ఒక ధోరణితో ఆయన కొట్టి చంపడం జరిగింది. ఆడికి పోలీస్ స్టేషన్లు ఉన్నాడు. ఆయన పోలీస్ స్టేషన్లకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి కొట్టారు. కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఉండలేరు. మళ్ళీ ఏం చేసారు, అదే నగ్నంగా వేసి ఆయనని అంటిపెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు అవుతుందంటే అక్కడికి ఉన్న హిందువులు ఇప్పటికీ బంగ్లాదేశ్లో 1 కోటి మంది హిందువులు ఉంటారు. ఆ 1 కోటి మంది హిందువులని అక్కడికి వెళ్ళి ఎల్లగొట్టాలనే ప్రయత్నం ఉన్నది. మేము ఇక్కడ నుంచి బంటారం గ్రామం నుంచి మేము ఒకటి డిమాండ్ చేస్తాం భారత్ గవర్నమెంట్ని, వెంటనే మీరు ఆ బంగ్లాదేశ్లో ఉన్న గవర్నమెంట్ని, ఏ గవర్నమెంట్ ఇప్పుడు యూనస్ గవర్నమెంట్ ఉన్నదో వాళ్ళకి మీరు అల్టిమేటం ఇచ్చేసి, లేక ఇంకోసారి అక్కడ ఉన్న హిందువుల పైన దాడులు జరిగితే ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లా విడగొట్టిరు, బంగ్లాదేశ్ 3 ముక్కలు విడగొడతామని ఒక వార్నింగ్ వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ ఉన్న మైనార్టీలు అయినటువంటి క్రిస్టియన్లు కావచ్చు, హిందువులను కావచ్చు, అక్కడ వాళ్ళకి ఒక సురక్షితంగా జీవన విధానం పొందేటట్లు ఇక్కడున్న మన గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పైన ఒత్తిడి తేవాలని ఇక్కడ బంటారు నుంచి మన యువకుల తరఫు నుంచి మనం అక్కడ మన గవర్నమెంట్ డిమాండ్ చేస్తాము.